నేను నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను కానీ చివరికి నష్టమే మిగులుతుంది అని బాధపడుతున్నావా? ఈ సంవత్సరమైనా చక్కగా పంట పొలం పండుతుందేమో అని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మరి పంట పొలం వేస్తే చివరికి అది కూడా నష్టమే తీసుకొచ్చింది అని బాధపడుతున్నావా? మంచిగా వెళ్తది అనుకుని వ్యాపారం చివరికి నన్ను నష్టాల్లోనే తీసుకొచ్చింది అని చెప్పేసి బాధపడుతున్నావా? నష్టం ఎందుకు కలుగుతుందయ్యా అంటే సరైన మార్గంలో ఆలోచన చెప్పేవారు లేకపోవటం వల్ల నష్టము కలుగుతుంది. సరే, మనుషుల దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్తే నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో అని వారికి ఆలోచన తెలిసినను కూడా వారు స్వార్థ బుద్ధితో ఏం చేస్తారయ్యా అంటే తప్పుడు మార్గంలో నిన్ను నడిపిస్తారు. నువ్వు నష్టపోతే వారు సంతోషపడతారు. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలకి దేవుడు ఏమని సెలవిస్తాడు అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చే ఆలోచన వెనక స్వార్థం ఉండదు, ప్రేమ ఉంటది. దేవుని ఆలోచన వెనక నీవు ఫలించేది కొమ్మలాగా జీవించేటట్లుగా దేవుని యొక్క ఆలోచన ఉంటది. అందుకనే చూడండి, దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలు అప్పులున్నా, వేదనలున్నా, బాధలున్నా, ఉద్యోగంలో సరైన జీతం రాకపోయినా సరే, వ్యాపారాలలో సరైన రాబడి రాకపోయినా సరే, ఈరోజు చక్కగా వారు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతారు. ఎందుకయ్యా అంటే వారికి దేవుని యొక్క శక్తి తెలుసు. ఈరోజు నీవు ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నాకు ఆదరించేవారు లేరు, నష్టంలో నుంచి బయటికి తీసుకొచ్చేవారు లేరు, ఎవరు నాకు సరైన ఆలోచన చెప్పేవారు లేరు అని నీవు దిగులు పడాల్సిన అవసరము లేదు. ఒక్కసారి నీవు దేవుని మీద ఆధారపడి జీవించి చూడు, నిన్ను నష్టపరిచేవాడు ఈ భూలోకంలో ఎవ్వడూ ఉండడు. ఎందుకంటే నీ పక్షాన యుద్ధం చేసేది మనుషులు కాదు, నీ పక్షాన యుద్ధం చేయటానికి నిలబడేది సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దిగులు పడాల్సిన అవసరము లేదు.